శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వరాహ పురాణానుక్రమణ వర్ణనము. శ్రీ బ్రహ్మ నాయన విష్ణుమహత్యమును సూచించినది 2 భాగములు కల వారాహ పురాణమును చెప్పదను వినము. పూర్వం మానవ కల్ప ప్రసంగమును నేను చెప్పిన దాన్ని భూలోకమున వ్యాసనిగా అవతరించిన నారాయణుడే 24,000 శ్లోకములు గల వరాహ పురాణమును వివరించను. ఈ పురాణమును మొదట భూవరాహ శుభ సంవాదము చెప్పబడినది. తర్వాత ఆదికృత వృత్తాంతమును, రంభుని చరిత్రము, దుర్జయ చరిత్రము, శ్రాద్ధకల్పము, మహాతపస్సుని చరిత్రము, గౌర్యోత్పత్తి, వినాయకునుత్పత్తి, నాగోత్పత్తి, సేనాన్యుత్పత్తి, ఆదిత్య ఉత్పత్తి, గణముల ఉత్పత్తి, దేవి ఉత్పత్తి, ధనధుని ఉత్పత్తి, వృష చరిత్రము, వ్రతాక్షాణ సమన్వితంగా సత్యతపస్సుని చరిత్రము, అగస్త్యగీత, రుద్రగీత, మహిషాసుర విధ్వంస మహత్యము, శక్తిత్రయ సముద్భూతము, పర్వాధ్యాయము, శ్వేతోపాఖ్యానము, గోప్రదానికము ఇవి ప్రథమ భాగమును చెప్పబడినది. తర్వాతి భాగమును భగవద్ధర్మ ప్రకరణమున వ్రతతీర్థ కథలు, 32 అపరాధములకు ప్రాయశ్చిత్తము, సర్వతీర్థ మహత్యము, విశేషముగా మధురా మహత్యము, శ్రాద్ధాది విధి, ఋషిపుత్ర ప్రసంగమున యమలోక వర్ణనము, కర్మ విపాకము, విష్ణువ్రత నిరూపణము, పాపనాశకము, గోకర్ణ మహత్యము చెప్పబడినవి. ఇట్లో ఆదికృత వృత్తాంతము, విష్ణుధర్మములు అన్న 2 భాగములచే ఈ పురాణమున పూర్వభాగం నిరూపించబడినది. ఇక ఉత్తర భాగమున పులస్య కురు రాజు సంవాదమున వేరువేరుగా విస్తరంగా సర్వతీర్థ మహత్యము, అఖిల ధర్మములు, పౌష్కర పర్వ, పుణ్యపర్వ చెప్పబడినది. ఇట్లు నీకు పాపనాశకమగు వరాహ పురాణం చెప్పబడినది. ఈ పురాణం చదువు వారికి వినువారికి భగవద్భక్తి పెరుగును. ఈ పురాణం రాసి తిరధీన సమన్వితంగా కాంచన గరుడను చేసి బ్రాహ్మణునికి దానం చేసిన వాడు దేవర్షి గణవందితుడై విష్ణుధామం చేరును. వారాహ పురాణానుక్రమణను చదివినను విన్నను శ్రీ మహావిష్ణువునందు సంసార ఛేదకారణ్యగు భక్తిని పొందును. స్కంద పురాణానుక్రమణ వర్ణనము. బ్రహ్మ వత్స, ఇప్పుడు స్కంద పురాణం చెప్పదను వినుము. ఈ పురాణమున ప్రతి పదమున సాక్షాత్తుగా మహేశ్వరుడే నిండి ఉండెను. శతకోటి విస్తరముగు పురాణమున శివుని విషయమున ప్రతిపాదించిన దాన్ని వ్యాసభగవానుడు 1,00,000 శ్లోకములలో వివరించెను. ఈ స్కంద పురాణమున 7 ఖండములు కలవు. ఈ పురాణమున 81,000 శ్లోకములు కలవు. సర్వపాపహరము ఈ పురాణము. ఈ పురాణమును చదివినను విన్నను అతను సాక్షాత్తుగా శివుడే అగను. ఈ పురాణమున మహేశ్వర ధర్మములను సాక్షాత్తుగా షణ్ముఖుడు వివరించను. తత్పురుష కల్పమున జరిగిన సర్వసిద్ధి విధాయకములకు వృత్తాంతములను మహేశ్వర ఖండమున వివరించను. ఈ ఖండం సర్వపాప ప్రణాశనం. ఈ మహేశ్వర ఖండం కొద్ది తక్కువగా 12,000 శ్లోకములు కలవి. బహుపుణ్యప్రదము, చాలా కథలు కలది, చాలా మంచి చరిత్రములు కలది. స్కంద మహత్యము సూచించినది. ఈ ఖండమున కేదార మహత్యమును మొదట పురాణోపక్రమం చేయబడినది. తర్వాత దక్షయజ్ఞ కథ, శివలింగార్చన ఫలము, సముద్ర మథన వృత్తాంతము, దేవేంద్ర చరిత్రము, పార్వతీ ఉపాఖ్యానము, పార్వతీ వివాహము, కుమారోత్పత్తి కథనము, తారకాసుర యుద్ధము, పాశుపతాఖ్యానము, చండాఖ్యానము, జ్యూత ప్రవర్తనాఖ్యానము, నారద సమాగమము చెప్పబడినది. తర్వాత కుమార మహత్యమున పంచతీర్థ కథనము, ధర్మవర్మ నృపాఖ్యానము, నదీసాగర కీర్తనము, ఇంద్ర ప్రద్యుమ్న కథ, నాడీజంఘ కథ, మహీ ప్రాదుర్భావము, దమనక కథ, మహీసాగర సంయోగము, కుమారేశ కథ. తర్వాత నానాక్షాణ సమన్వితమగు తారకాసుర సంగ్రము, తారకాసుర వధ, పంచలింగ నివేశనము, పుణ్యకరమగు దీపాఖ్యానము, ఊర్ధ్వలోక వ్యవస్థితి, బ్రహ్మాండ స్థితిమానము, వర్కరేశ కథ, మహాకాల సముద్భూతి, అద్భుతమగు మహాకాల కథ, వాసుదేవ మహత్యం, కోటి తీర్థం, నానాతీర్థ సమాఖ్యానము, గుప్తక్షేత్రమును చెప్పబడినది. పవిత్రమగు పాండవ కథ, మహావిద్యా ప్రసాదనం, తీర్థయాత్ర సమాప్తి ఇది అంతయో అద్భుతమగు కుమార చరిత్రము. అరుణాచల మహత్యము, సనక బ్రహ్మ సంకథ, గౌరీ తపో విధానము, ఆయా తీర్థముల నిరూపణము, మహిషాసుర సమాఖ్యానము, అద్భుతముగు మహిషాసుర వధ, ద్రోణాచలమున శివస్థానమును నిత్యదమని చెప్పబడినది. ఇది స్కంద పురాణమున మహేశ్వర ఖండమున చెప్పబడినది. ఇక రెండవది వైష్ణవ ఖండము. ఇప్పుడు వైష్ణవ ఖండంలోని ఆఖ్యానములను వినము. ఈ ఖండమును మొదట భూమి వారాహ సమాఖ్యానం చెప్పబడినది. ఈ సమాఖ్యానమున వెంకటాచల మహత్యము, సకల పాపనాశము వర్ణించబడినది. లక్ష్మీదేవి యొక్క పవిత్ర కథ, శ్రీనివాస స్థితి, కులాల చరిత్ర, సువర్ణముఖరి నది, నానాక్షాణ సమన్వితమగు భారద్వాజ కథ, మతంగాంజన సంవాదము, పురుషోత్తమ మహత్యం కీర్తించబడినది. మార్కండేయ చరిత్ర, అంబరీష కథ, ఇంద్రజమున కథ, విద్యాపతి కథ, జైమిని ఉపాఖ్యానము, నారదోపాఖ్యానము, నీలకంఠ సమాఖ్యానము, నరసింహోపవర్ణనము, అశ్వమేధ కథ, బ్రహ్మలోక గతి, రథయాత్ర విధి, జన్మస్థాన విధి,
దక్షిణామూర్తి ఉపాఖ్యానము, గుండి వ్యాఖ్యానము, రథరక్షా విధానము, శయనోత్సవ కీర్తనము, శ్వేతోపాఖ్యానము, పృథుత్సవ నిరూపణము, డోలోత్సవము, భగవద్వ్రతము, ఉద్దాలకుని నియోగం వలన విష్ణువు యొక్క అకామిక పూజ, నానాయోగ నిరూపణలు గల యోగ సాధనము, దశావతార కథనము, స్నానాది పరికీర్తనము, పాపనాశనముకు బదరికా మహత్యము, అజ్ఞాతి తీర్థ మహత్యము, వైనతీయ శిలాభవము, భగవద్వాస కారణము, కపాలమోచన తీర్థము, పంచధార తీర్థము, మేరు సంస్థాపనము వర్ణించబడినది. ఇక కార్తీక మహత్యమున మదనాలస మహత్యము, ధూమ్రకేశ సమాఖ్యానము, కార్తీక మాసమున దినకృత్యములు, పంచభీష్మ వ్రతాఖ్యానము భుక్తిముక్తిదములుగా వర్ణించబడినవి. ఇక మార్గశిర మహత్యమున స్నాన విధానము, పుండ్రాది కీర్తనము, మాలాధరణ పుణ్యకము, పంచామృత స్నానం వలన కలుగు పుణ్యము, ఘంటానాదాది జన్మఫలము, నానా పుష్పార్చన ఫలము, తులసీదల జపఫలము, నైవేద్య మహత్యము, హరివాసర కీర్తనము, అఖండక ఏకాదశి పుణ్యము, జాగరణ పుణ్యము, ఉత్సవ విధానము, నామ మహత్య కీర్తనము, ధ్యానాది పుణ్యకథనము, మధురా మహత్యం, మధురా తీర్థ మహత్యం, వన మహత్యం, శ్రీమద్ భాగవత మహత్యం, అంతర్లీలా ప్రకాశమగు వజ్ర శాండిల్య సంవాదము, మాఘమాసమున చేయి స్నానదాన జపోద్భవ మహత్యము, నానా కథా సమన్వితంగా 10 అధ్యాయములచే చెప్పబడినది. తర్వాత వైష్ణవ మహత్యమున శయ్యాదానాది జన్మ ఫలితము, జలదానాది విధులు, కామాక్షాణము, శృతదేవుని చరితము, ఆశ్చర్యకరమగ వ్యాధోపాఖ్యానము, అక్షయ తృతీయాది విశేషముల వలన కలుగు పుణ్యముల వివరాలు, అయోధ్య మహత్యమున సురాపాన విమోక్షమున అను పేరు గల చక్ర బ్రహ్మ నామక తీర్థమున ధారా సహస్రకము, స్వర్గద్వారము, చంద్రహరి ధర్మ హర్యోపవర్ణనము, స్వర్ణ వృష్ట్యుపాఖ్యానము, తిలోదా సరయు సంగమము, సీతాకుండము, గుప్తహరి సరయు ఘర్ఘరాన్వయము, గోప్రతారము, దుగ్ధోదము, గురుకుండాది పంచకము, సోమార్కాది తీర్థములు 13 వర్ణించబడినవి. తర్వాత గయాకూప మహత్యము, సర్వాఘ వినిర్తకముగా మాండవ్యాశ్రమాది తీర్థములు, అజితాది మానసాది తీర్థములు చెప్పబడినవి. ఇది 2వది వైష్ణవ ఖండం వివరించబడినది. ఇక ఇప్పుడు బ్రహ్మఖండ వృత్తాంతం వినము. ఈ ఖండము అఖండ పుణ్యప్రదము. ఇచ్చట సేతు మహత్యం, నా క్షణమున కలుగు స్నానఫలము, గాలవ తపస్సు, రాక్షస చరిత్రము, చక్రతీర్థాది మహత్యమును దేవీ పత్తన సమేతంగా వర్ణించబడినది. బేతాళ తీర్థ మహిమ, పాపనాశాది తీర్థ మహత్యం, మంగళాద్రి మహత్యం, బ్రహ్మకుండాది వర్ణనము, హనుమత్కుండ మహత్యము, అగస్త్య తీర్థ జన్యఫలము, రామతీర్థాది కథనము, లక్ష్మీతీర్థ నిరూపణము, శంఖాది తీర్థ మహత్యము, సాధ్యామృతాది జన్యముగా ధనుష్కోట్యాది మహత్యము, క్షీరకుండాది జన్యఫలము, గాయత్ర్యాది తీర్థ మహత్యము ఇచ్చట వర్ణించబడినది. రామనాథ మహత్యము, తత్వజ్ఞానోపదేశము, యాత్రా విధాన కథనమున సేతుయాత్రా ముక్తిప్రదమని ధర్మారణ్య మహత్యం చెప్పబడినది. ఈ మహత్యముననే స్థానువు స్కందనకు తత్వోపదేశం చేయును. ధర్మారణ్య సంభవం, తత్పుణ్య పరికీర్తనం, కర్మసిద్ధి సమాఖ్యానం, ఋషివంశ నిరూపణం, అప్సరస్థీర్థ ముఖ్యవర్ణనం, మహత్యం, వర్ణాశ్రమ తత్వ నిరూపణం, దేవస్థాన విభాగం, శుభకర్మగు బకులార్క కథ, ఛత్రానంద, శాంత, శ్రీమాత, మతంగిని, పుణ్యదా క్షేత్రమున దేవీ నివాసము నిరూపము, శ్రీరామచరిత్రం, సత్యమందిర వర్ణనం, జీర్ణోద్ధార కథనము, ఆసన ప్రతిపాదనం, జాతిభేద కథనం, శృతి ధర్మ నిరూపణం చేయబడినది. తర్వాత నానాక్షాణములతో వైష్ణవ ధర్మములు చెప్పబడినవి. తర్వాత పరమ పవిత్రముగా చాతుర్మాస్యమున సర్వధర్మ నిరూపణం చేయబడినది. దాన ప్రశంస, వ్రత మహిమ, తప పూజాధికముల చిత్రకథనము, తప పూజా వృత్తిభేది కథనము, శాలగ్రామ నిరూపణం, భారక వధోపాయం, వృక్షాల మహిమ, విష్ణువుకు శాపం, వృక్షత్వం, పార్వత్య అనుతపము, హరితాండవము, నృత్యము, రామనామ నిరూపణం, హరణకు లింగపతనం, బైజవన కథ, పార్వతీ జన్మచరిత్రం, అత్యాశ్చర్యకరమగు తారకాసుర వధ, ప్రణవైశ్వర్య కథనం, తారకాచరితం, దక్షయజ్ఞ సమాప్తి, ద్వాదశాక్షర భూషణం, జ్ఞానయోగ సమాఖ్యానం, ద్వాదశాక్షరి మహిమ, మానవులకు శుభములను ప్రసాదించి శ్రవణాది పుణ్యకథనం వర్ణించబడినది. తర్వాత బ్రహ్మోత్తర భాగమున అద్భుతమగు శివమహత్యం, పంచాక్షర మహిమ, గోకర్ణ మహిమ, శివరాత్రి మహిమ, ప్రదోష వ్రత కీర్తనం, సోమవార వ్రతం, శ్రీమంతుని కథానకం, భద్రాయు ఉత్పత్తి కథనం, సదాచార నిరూపణం, శివశర్మ సముద్దేశం, భద్రాయు వివాహ వర్ణనం, భద్రాయు మహిమ, భస్మమహిష కీర్తనం, శబరాక్షానం, ఉమామహేశ్వర వ్రతం, రుద్రాక్ష మహత్యం, పవిత్రమగు రుద్రాధ్యాయ మహత్యం, శ్రవణాధికముల పావనత్వం వర్ణించబడినది. ఇట్లా నీకు బ్రహ్మఖండం వివరించబడినది. ఇక ఇప్పుడు 4వదకు కాశీఖండం వర్ణించబడినది. ఈ ఖండము సర్వోత్తమము. ఈ ఖండమున వింధ్య నారద సంవాదం వర్ణించబడినది. సత్యలోక ప్రభావము, అగస్త్యాశ్రమమునకు లేదా అగస్త్యాశ్రమమునకు దేవతాగమనం, పతివ్రత చరిత్రం, తీర్థయాత్ర ప్రశంస, తర్వాత సప్తపురి అని పేరు గల
సంయమని నిరూపణం, బుధ ఇంద్రాగ్నుల ప్రశంస, శివకర్మ లోకాప్తి, అగ్ని సంభవం, క్రవ్యాద వరుణ సంభవము, గంధవతి అలకాపురి వర్ణనము, పార్వతీ పుట్టుక, చంద్రార్క బుధలోకముల వర్ణనం, కుజ గురు సూర్య భూలోకముల వర్ణనము, బ్రహ్మలోకము, విష్ణులోకము, ధ్రువలోకము, తపోలోకముల వర్ణనము, పరమ పవిత్రమగు ధ్రువలోక కథ, సత్యలోక నిరీక్షణం, స్కందాగస్త్య సంభాషణం, మణికిరణ సముద్భవం, గంగా ప్రభావం, గంగానామ సహస్రకం, వారాణసి ప్రశంస, భైరవావిర్భావం, దండపాని జ్ఞావ పుల ఉద్భవం, తర్వాత కళావత్యాఖ్యానం, సదాచర నిరూపణం, బ్రహ్మచారి సమాఖ్యానం, తర్వాత స్త్రీ లక్షణంలో కృతకృత్య నిర్ణయం, అవిముక్తేశ్వర వర్ణనం, గృహస్థ ధర్మంలో, యోగినీ ధర్మంలో కాలజ్ఞానము, పవిత్రమగు దివోదాస చరిత్ర కథ, కాశికా వర్ణనం, భూలోకమున మాయాగణపతి సముద్భవం, విష్ణుమాయా ప్రపంచం, దివోదాస విమోక్షణం, పంచనదోత్పత్తి, బిందుమాధవ సంభవం, వైష్ణవ తీర్థమని పేరుగల కాశికకు శివుడు వచ్చట, జైగీషవ్య సంవాదం, మహేశ్వరునికి జ్యేష్ఠేశ నామం, క్షేత్రాఖ్యానం, కందుకేశ వ్యాఘ్రేశ్వర సముద్భవం, శైలోస ఉత్పత్తి, రత్నేశ్వర ఉత్పత్తి, కృత్తివాసోత్పత్తి, దేవతాధిష్టానం, దుర్గాసుర పరాక్రమం, దుర్గా విజయం, ఓంకారేశ్వర వర్ణనం, ఓంకారం మహత్యం, త్రిలోచనోత్పత్తి, కేదారమ్మని పేరుగల విష్ణు భుజోద్భవమగు ధర్మేశ కథ, వీరేశ్వర సమాఖ్యానం, గంగామహత్య కీర్తనం, విశ్వకర్మేశ మహిమ, దక్షయజ్ఞోద్భవం, సతీశ అమృతేశాదుల భుజస్తంభం, వరాసురమునందు క్షేత్రతీర్థ కదంబము, ముక్తి పణమండప సంకథ, విశ్వేశ్వరుని వైభవము, తర్వాత యాత్రా పరిక్రమం వర్ణించబడినవి. ఇట్లా 4వది ఒక కాశీఖండం నిరూపించబడినది. ఇక 5వది అవంతిఖండంను వినుము. ఓం సహనావవతి సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.